మీకు విషయానికి వస్తే యూఎస్లో ఉన్నారు, ఇక్కడేమో సినిమాకి విపరీతమైన అప్రిషియేషన్ వస్తుంది. ఇది రిలీజ్ బిఫోర్ చాలా అప్రిషియేషన్ వస్తుంది. మీరు అక్కడ మీ మనసు ఏమనుకుంటుంది అంటే ఏంటి, అక్కడే మన సినిమానేమో అక్కడ అప్రిషియేషన్ వస్తుంది, నేనేమో ఇక్కడ ఉన్నాను మనసంతా ఇక్కడ కొట్టుకుందా? అంటే యుఎస్ లో ఉన్నప్పుడా? అట్లాంటిది ఏం లేదు. నేను అందరికి టచ్ లో ఉన్నారు, అందరిలో కొంచెం యాక్చువల్లీ టచ్ ఉండకూడదు అనుకున్నాను కాసేపు. ఈ వాట్సాప్ ఊరికే మీకు కూడా మోగుతుంది కదా ఊరికే. నాకు అలా ఏం లేదు. నాకు పీక్ మూమెంట్స్ డిసెంబర్లోనే అయింది. సో లైక్ మీనింగ్ మై హ్యాపీనెస్ వాజ్ ఇన్ డిసెంబర్. వన్స్ డిసెంబర్లో నాకు ఫస్ట్ నుంచి చూసినప్పుడు నాకు ఈ సినిమా చాలా బాగుంది, చాలా అద్భుతమైన సినిమా అని నేను ఆయన పిచ్ వీడియో ఫస్ట్ టైం చూసినప్పుడే నాకు తెలుసు. సో నేను ఫస్ట్ కలిసినప్పుడు ఆయన నాకు ఈ పిచ్ వీడియో చూపిస్తే డెమో వీడియో, అప్పుడే నాకు తెలుసు దిస్ ఇస్ అ బ్రిలియంట్ ఫిల్మ్ అని. సో ఆ కాన్ఫిడెన్స్ నాకు ఎప్పుడు ఉంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆ బిలీఫ్ నాకుంది. బట్ మనుషుల్ని ఎలా చూపించాలి, మనుషులకి ఎలా చూపించాలి, హౌ టు బ్రింగ్ పీపుల్ టు వాచ్ దిస్ ఫిల్మ్ అని నా తరపున దట్ వాజ్ మై కాన్సన్ట్రేషన్ అనమాట. సో ఇనిషియలీ ఐ వాంటెడ్ టు డూ ద ఫిల్మ్ ఫెస్టివల్స్ ఫర్ అ వైల్. నాకు అనిపించింది విదేశాల నుంచి మైట్ నాట్ బి ద బెస్ట్ స్ట్రాటజీ, బట్ విదేశాల నుంచి వస్తే కొంచెం acceptance as a new producer acceptance ఉంది ఆ ఐడియా అనమాట. బట్ మనం ప్రీవ్యూ వేస్తున్నాము, ఇట్లా ఈ జనరేషన్లో అట్లా ప్రీవ్యూస్ చేస్తున్నాము ఇండస్ట్రీకి అని మహా చెప్పాడు. అప్పుడు మీకు కాంటాక్ట్ చేశాను. అప్పుడు ఉన్న కొంచెం రీసెర్చ్తో ఇట్లా సురేష్ బాబు గారి దగ్గరికి తీసుకెళ్తే if I can have it delivered to the Telugu audience on the shoulder of giants, then it will be హిట్ అని నాకు అప్పుడు అర్థమైంది అనమాట. సో వన్స్ ఆయన యాక్సెప్ట్ చేసుకున్నాక దెన్ ఫర్ మీ ఐ న్యూ ఇట్ వాస్ గోనా బి ఫైన్. సో ఎవ్రీథింగ్ వాస్ జస్ట్ సిట్ బ్యాక్ అండ్ సీ థింగ్స్ హ్యాపెనింగ్. సో అప్రిషియేషన్, ఇట్స్ నైస్ టు సీ దిస్. ఫస్ట్ ఫిల్మ్ కదా, సో మొన్న థియేటర్కి వెళ్ళి హౌస్ఫుల్స్ చూస్తే కొంచెం సర్వీల్గా ఉంది. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ బీయింగ్ హియర్ అండ్ ఎవ్రీడే థింగ్స్ ఇట్స్ ఓకే, ఐమ్ ఓకే. ఎట్లా ఉంది ఇప్పుడు కలెక్షన్, ఎలా ఉంది? చాలా బాగుందండి. హౌస్ఫుల్స్ నడుస్తున్నాయి. మేము టికెట్లు కొన్నాం, మాకు మేము వెళ్ళాలన్న థియేటర్కి టికెట్లు ఎట్లా రూరల్లో ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది? రూరల్లో ఇంకొంచెం అందాలండి. ఇప్పుడు మూడో రోజు కదా ఇది, ఈ రోజు మూడో రోజు. సో ఇంకొంచెం అందుకోవాలి, ఎందుకంటే ఈ సినిమా గురించి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి రీచ్ అవ్వడానికి ఒక 2-3 రోజులు టైం పడుతుంది. అది ముందు నుంచి మేము యాంటిసిపేట్ చేసిందే. సిటీస్ లో మాత్రం హౌస్ఫుల్ నడుస్తుందండి. సిటీస్ లో హౌస్ఫుల్, మల్టీప్లెక్స్ నడుస్తుంది. సర్ప్రైజింగ్లీ సింగిల్ థియేటర్స్ కూడా హౌస్ఫుల్ నడుస్తున్నాయి. అండ్ యుఎస్ లో కూడా హౌస్ఫుల్స్, అంటే బేసిక్లీ బాగా ఫిల్లింగ్ ఉంది అనమాట యుఎస్ లో. ఫస్ట్ డే అయితే 80% ఫిల్లింగ్. ఓవర్సీస్ ఇచ్చేస్తారా? అది కూడా సురేష్ గారు ఉంచుకున్నారా? ఓవర్సీస్ ఇచ్చేస్తాను. ఓవర్సీస్ వీకెండ్ సినిమాస్ అని చెప్పేసి ఆ కంపెనీ చేస్తున్నారు ఇక్కడ. సో బాగుందండి. అంతే ఓవరాల్ గా కలెక్షన్స్ చాలా బాగున్నాయి ఫస్ట్ ఈ 2 days లో. వీఆర్ ఎక్స్పెక్టింగ్, అంటే రీచ్ పెరిగే కొద్దీ ఇది ఒక 3 రోజులు ఒక వీకెండ్ ఆడేసి నెక్స్ట్ మంగళవారం బుధవారం కల్లా ఫేడ్ అవుట్ అయిపోయి నెక్స్ట్ అలాంటి సినిమా కాదని నమ్ముతున్నాను అనమాట నేను. కానీ సురేష్ బాబు గారండి, నాన్న కానివ్వండి, మేము ఎవరైనా మీ నలుగురం కూడా ఇది కాన్స్టెంట్ గా కొద్ది లాంగ్ పీరియడ్ వరకు ఇన్ఫర్మేషన్ వెళ్ళటం, వచ్చి చూడటం జనాలు థియేటర్ కి. ఇది ఒక చిన్న లాంగ్ టైం ప్రాసెస్ అనేది మేము అనుకుంటున్నాం. ఒక 10-15 days వరకు టోటల్ గా జనాల దగ్గరికి ఇన్ఫర్మేషన్ వెళ్ళి వాళ్ళ థియేటర్కి వచ్చి చూడటానికి ఆ టైం పడుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇట్లా కంచరపాలెంలో ఎలా ఉంది? కంచరపాలెంలో ఎలా ఉంది రిపోర్ట్? రేపు వెళ్తున్నారా? ఓకే. సో కంచరపాలెంలో ఎలా ఉంది అంటే ఇక వాళ్ళ ఆనందానికి అవధులేవు. సో దే ఆర్ స్టార్స్ నౌ, దే ఆర్ స్టార్స్. అంతే వైజాగ్ లో వాళ్ళు స్టార్లు అనమాట ఇప్పుడు. సో నేను ఫస్ట్ డే వెళ్ళానండి. ఫస్ట్ డే నేను వాళ్ళతోనే కలిసి చూసాను. జ్యోతి థియేటర్ అని చెప్పి మన సురేష్ ప్రొడక్షన్స్ థియేటర్ అనమాట. సో 750 సీటర్ అండి. సో 750 seats, like I think that's the biggest theater that I have ever been to. So 750 థియేటర్ నేను లాస్ట్ రోలో కూర్చున్నాను. నవ్వుతుంటే ఒక అలా ఇట్లా మన దగ్గర రావడానికి ఇట్లా వస్తుంది కదా, ఆ నవ్వు ఎలా వస్తుందంటే అలా ఫేడింగ్ అయినట్టు లోపలికి నా దగ్గరికి ఆ ముందు స్టార్ట్ అవుతుంది, వెనక దాకా ఇలా వస్తుంది అనమాట. ఆ ఫ్లో ఇట్లా ఒక అలా వచ్చినట్టు. సో వాళ్ళు నవ్వుతున్నారు, నెక్స్ట్ 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 నా దగ్గరికి వస్తే నా పక్కన జనాలు అవుతున్నారు.
సో ఆ రెస్పాన్స్ వర్ వెరీ గుడ్. కాకపోతే నేను ఏమనుకున్నానంటే కంచరపాలెంలో ఇప్పుడు వీళ్ళందరూ కంచరపాలెంకి సంబంధించిన వాళ్ళు కాబట్టి వీళ్ళ ఫ్యామిలీస్ కాబట్టి ఫస్ట్ డే ఇలా నవ్వుతున్నారేమో అని చెప్పి వేరే థియేటర్కి ఫోన్ చేశారు. సార్ ఏంటి సార్ అంటే, సార్ ఏమైనా ఫ్రీ టికెట్లు ఇచ్చారా ఏంటి నన్ను. ఏమి ఇవ్వలేదు సార్, 500 సీటర్ మొత్తం తెగినేసారు టికెట్లు అన్నాడు మార్నింగ్ షో. సరే మ్యాట్నీకి ఏంటంటే పరిస్థితి అంటే, మ్యాట్నీకి కూడా టికెట్లు లేవు సార్ అంటే, సరే నేను వస్తానని నాకేమన్నా మీకు కూడా టికెట్లు లేదు సార్. వచ్చిన వెళ్ళి నేను ఇంకొక 2 టీం మెంబర్స్ వెళ్ళి ఆ పక్కన మెట్ల మీద కూర్చొని చూసాను. లిటరల్ మెట్ల మీద అంటే మేము మళ్ళీ నుంచి ఉంటే వీళ్ళకి డిస్టర్బెన్స్ కలిగిద్ది కదా అని మెట్ల మీద కూర్చొని సినిమా చూసాం. సేమ్ థింగ్ అండి, అలా ఒక ఫ్లో వెనక్కి. అంటే నాకేమనిపించింది అంటే, ఈ సినిమాకి జనరల్ గా ఇది కొంతమంది ఫ్రెండ్స్ ఏమన్నా ఇది ఏ క్లాస్ వాళ్ళకి బాగా అర్థమయ్యే సినిమా, ఏ క్లాస్ వాళ్ళు ఎంజాయ్ చేయగల సినిమా అని చెప్పేసి అన్నారు. కానీ ఇక్కడ చూస్తే థియేటర్లోకి వెళ్ళి చూస్తే ఏ క్లాస్ వాళ్ళకి ఆ జోక్ అర్థమయ్యే లోపల వాళ్ళు నవ్వుతున్నారు. వాళ్ళు నవ్విన తర్వాత నెక్స్ట్ వాళ్ళు అర్థమవుతుంది, నెక్స్ట్ వాళ్ళు ఏ క్లాస్కి వచ్చేసరికి అది ఒక వేవ్ లాగా వస్తుంది అనమాట వెనక్కి ఆ రెస్పాన్స్ అనేది. యా, సో బ్రిలియంట్ అంటే ట్రెమెండస్ రెస్పాన్స్ అండి వైజాగ్ సిటీస్ లో. ఇక్కడ నేను ప్రవీణ కలిసి ఆ రోజు నైట్ తను చెప్పినట్టు ఆ రోజు నైట్ అక్కడికి వెళ్ళాం అనమాట. వీఆర్ లైక్ అక్కడ నుంచి ఒక డైలాగ్ వేస్తుంటే లైక్ నవ్వు అనుకుంటున్నాం, అందరూ ఇలా బ్రేక్ అవుతున్నారు అనమాట, అందరూ నవ్వుతూ. సో అట్లా చాలా బాగుందండి రెస్పాన్స్. అది ఏ థియేటర్లో చూసారు? మన పీవీఆర్ గెలరియా అని పీవీఆర్ గెలరియా. ఇప్పటివరకు మీరు చూసింది కంచరపాలెం డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఇంటర్వ్యూలోని కొద్ది భాగం మాత్రమే. అండ్ పూర్తి ఇంటర్వ్యూలో మీరు ఖచ్చితంగా చాలా విషయాలు తెలుసుకుంటారు, చాలా టెక్నికల్ విషయాలు తెలుసుకుంటారు. అండ్ ఆ పూర్తి వీడియో కోసం TNR 128 అని యూట్యూబ్లో సెర్చ్ చేయండి. ఖచ్చితంగా ఇంటర్వ్యూని మీరు ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ.